హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఈరోజు మనం ఏపీ ఈసెట్ సంబంధించిన కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాం భయ్య. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అందులో కొన్నిటికి నేను క్లారిటీ ఇవ్వడానికి వచ్చేసాను. నేను క్లారిటీ ఇచ్చే డౌట్స్ ఈ 4 మాత్రమే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ ఈసెట్లో క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్ వన్, ఏపీ ఈసెట్లో ఫెయిల్ అయిన ర్యాంక్ వస్తుందా. థర్డ్ వన్ వచ్చేసి ఒక కాలేజీలో ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఈసెట్ క్వాలిఫై అవ్వకపోతే గవర్నమెంట్ కాలేజీలో బీటెక్ కోర్స్ చేయవచ్చా, ఒకవేళ చేయగలిగితే ఎలా చేయాలి, ఫీ ఎంత ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చూసేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే ఏపీ ఈసెట్లో క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక బై మిస్టేక్ ఏపీ ఈసెట్లో క్వాలిఫై అవ్వలేకపోతే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి భయ్య. ఒకటి, ఏదో ఒక అటానమస్ కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్ కింద జాయిన్ అయిపోవచ్చు. లేదు, నాకు 1 ఇయర్ వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు ఈ 1 ఇయర్ బాగా కష్టపడి చదివి నెక్స్ట్ ఈసెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈసెట్ రాసి త్రూ ఈసెట్ ద్వారా లాటరల్ ఎంట్రీగా కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. ఏదో కాలేజీలో సీట్ వస్తే దాంట్లో వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈజ్ క్లారిఫై. సెకండ్ వన్ వచ్చేసి ఏపీ ఈసెట్లో ఫెయిల్ అయిన ర్యాంక్ వస్తుందా రాదా. మీరు కనుక ఏపీ ఈసెట్లో ఫెయిల్ అయినట్టయితే ర్యాంక్ రాదు భయ్య. అక్కడ ఎన్క్యూ అని పడుతుంది మీకు. ఎన్క్యూ మీన్స్ నాట్ క్వాలిఫైడ్. మీ ర్యాంక్ కార్డులో ఎన్క్యూ అని మెన్షన్ చేస్తారు. అంటే మీరు ఈసెట్లో క్వాలిఫై అవ్వలేదు, మీకు ర్యాంక్ రాలేదు అని మీనింగ్. సో ఏపీ ఈసెట్లో ఫెయిల్ అయిన ర్యాంక్ వస్తుందా అంటే రాదు. ర్యాంక్ ప్లేస్లో మీకు ఎన్క్యూ అని వస్తుంది, నాట్ క్వాలిఫైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక కాలేజీలో ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయి. ఓకే, మనం ఏ కాలేజ్ తీసుకున్నా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 10 to 20% అనేది ఓన్లీ లాటరల్స్ కోసం ఖాళీగా ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో 60 సీట్లు ఉంటే 60 సీట్స్ ఉంటే వాటిలో 9 సీట్స్ ఓన్లీ లాటరల్స్ కోసమే ఉంచాలి. మన యావరేజ్గా 15% వేసుకున్న 9 సీట్స్ అనేవి లాటరల్స్ కోసం ఉంటాయి. సో ఏ కాలేజ్ అయినా సరే మినిమం 15% ఆఫ్ సీట్స్ అనేవి లాటరల్ ఎంట్రీ కోసం ఖాళీగా ఉంచుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఈసెట్ క్వాలిఫై అవ్వకపోయినా గవర్నమెంట్ కాలేజీలో బీటెక్ కోర్స్ చేయవచ్చా లేదా. సారీ గాయస్, కోర్స్ స్పెల్లింగ్ తప్పడింది, COURSE. ఓకే, ఈసెట్ క్వాలిఫై అవ్వకపోయినా గవర్నమెంట్ కాలేజెస్లో బీటెక్ కోర్స్ చేయవచ్చా లేదా. దీనికి ఆన్సర్ ఏంటంటే ఈసెట్ క్వాలిఫై అవ్వకపోయినా మనం బీటెక్ కోర్స్ అనేది గవర్నమెంట్ కాలేజీలో చేయవచ్చు. అది ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం యూనివర్సిటీని తీసుకుంటే దానికి సపరేట్గా గీతం సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి దాంట్లో సీట్ సంపాదించవచ్చు. లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీని కన్సిడర్ చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి AUEET అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి మనం బీటెక్ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. సో ఇలా జాయిన్ అయితే ఫీ ఎంత ఉంటుంది. మీకు ఫీ వచ్చేసి ఓవరాల్ బీటెక్ కంప్లీట్ చేయడానికి 8 to 9 lakhs వరకు అవుతుంది. గీతం యూనివర్సిటీలో అయితే 9 to 10 lakhs అవుతుంది. బట్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో అంతగా తెలీదు. సో
ఈసెట్లో క్వాలిఫై అవ్వకపోయినా కూడా మనం బీటెక్ కోర్స్ చేయవచ్చు. సో ఈసెట్ క్వాలిఫై అవ్వలేకపోయినా గవర్నమెంట్ కాలేజీలో బీటెక్ చేయవచ్చు. ప్రతి గవర్నమెంట్ కాలేజీకి సపరేట్గా ఎంట్రన్స్ టెస్టులు అనేవి ఉంటాయి. ఆ టెస్టులు రాసి మనం బీటెక్ కోర్స్ని కంప్లీట్ చేయవచ్చు. బట్ ఆ కోర్సెస్ బీటెక్ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంట్రన్స్ టెస్టులు అనేవి ఎప్పుడు పెడుతున్నారు, ఏ టైంకి పెడుతున్నారు అనేది కాలేజ్ వెబ్సైట్లో ఉంటుంది. మీరు వెళ్ళి చెక్ చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ రాసి సీట్ సంపాదించి బీటెక్ కోర్స్ కంప్లీట్ చేయవచ్చు. సో ఈసెట్లో క్వాలిఫై అవ్వలేకపోయినా కూడా మనం బీటెక్ చేసి సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. సో ఇది గాయస్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాలేదు, డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ subscribe to my channel, like this video and share to your friends. Bye guys.